ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చార్ధామ్ యాత్ర గురించి ఎంతోమంది హిందువులు ఎదురు చూస్తారు. చాలామంది కల కూడా ఈ యాత్ర చేయాలని. అలాంటి యాత్ర ప్రారంభం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతుంది. భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను సందర్శిస్తారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 30 నుంచి, కేదార్నాథ్ను మే 2 నుంచి, బద్రీనాథ్ను మే 4వ తేదీ నుంచి భక్తుల కోసం తెరుస్తారు. కావున ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. డెహ్రాడూన్, హరిద్వార్, గుప్తకాశీ, సోన్ ప్రయాగ్ తదితర నగరాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లో కూడా కావలసిన వారు నమోదు చేయించుకోవచ్చు. ఇక యాత్ర తేదీ వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 30 యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకోనున్నాయి. మే 2 నుంచి కేదార్నాథ్ ఆలయాన్ని ప్రారంభిస్తారు. మే 4 నుంచి బద్రీనాథ్ ఆలయం భక్తులకు దర్శనం కానుంది. ఇక అక్టోబర్ 22 నుంచి యమునోత్రి ఆలయాన్ని మూసివేస్తారు. అక్టోబర్ 23న గంగోత్రి, కేదార్నాథ్ మూతపడనున్నాయి. ఇక నవంబర్ 6 బద్రీనాథ్ ఆలయం మూసివేస్తారు. చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండింటిలోనూ ప్రారంభమైంది. 60% రిజర్వేషన్లు ఆన్లైన్లో ఉండగా 40% రిజర్వేషన్లు మాత్రం ఆఫ్లైన్లో జరుగుతాయి. ఇక మొదటి 15 రోజులు ఆఫ్లైన్ రిజర్వేషన్ ప్రక్రియ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఇలా. చార్ధామ్ యాత్రలో పాల్గొనదలిచిన భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎవరైతే వెళ్తారో వారు ఈమెయిల్, మొబైల్ నంబర్, ఆధార్, పాన్, ఓటర్ ఐడి లాంటివి అప్లోడ్ చేయాలి. అలాగే తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అవసరం. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఆ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ సెంటర్స్ హరిద్వార్, రిషికేశ్లలో 20 సెంటర్లు, వికాస్ నగర్లో 15 సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ రిజిస్ట్రేషన్ అండ్ టూరిస్ట్ కేర్ .uk.gov.in ద్వారా నమోదు చేసుకోవాలి. వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇక చార్ధామ్ ఆలయాల ప్రాముఖ్యత. యమునోత్రి చార్ధామ్ యాత్ర మొదలయ్యే ప్రథమ ఆలయం. ఈ ఆలయం యమునాదేవికి అంకితమైంది. దీనిని టెహ్రీ గర్వాల్ మహారాజా ప్రతాప్ షా నిర్మించారు. ఇక్కడికి చేరుకోవాలంటే జానకి చట్టి నుంచి ఆలయానికి 6 కిలోమీటర్లు నడవాలి. తరువాతి ఆలయం గంగోత్రి, గంగాదేవికి అంకితమైన ఆలయం. యాత్రలో 2వ దశలో వస్తుంది. ఈ ఆలయం 3048 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక 3వది కేదార్నాథ్, శివుడికి అంకితమైన పుణ్యక్షేత్రం. ఇది దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయం హిమాలయ శిఖరాల మధ్యన 3584 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని, ప్రస్తుతం ఉన్న దేవాలయ ఆకృతిని ఆదిశంకరాచార్యులు రూపొందించారని చెప్తారు. ఇక చివరిది బద్రీనాథ్, చార్ధామ్ యాత్రలకు ముగింపు ఆలయం ఇది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణు బద్రీనాథుడుగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ దేవాలయం సత్యయుగం నాటిది అని చెప్తారు. 9వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. అయితే గర్భగుడిని మాత్రం అలానే ఉంచారు. హిందువులకు ఇది ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా విరాజిల్లుతుంది. దీంతో యాత్ర ముగిసిపోతుంది. కనుక వెళ్ళాలి అనుకున్నవారు ఎవరైనా సరే వీటిని చూసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.